పాలిటిక్స్ కూడా వస్తున్నారు ఇప్పుడు. సో దేంట్లో అయినా రానివ్వచ్చు, ఇప్పుడు సినిమా రంగంలో రానివ్వచ్చు, యూట్యూబ్ రంగంలో రానివ్వచ్చు, లేకపోతే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో రానివ్వచ్చు, దేంట్లో అయినా పైకి వస్తున్నారు. సో డబ్బు సంపాదించడం కూడా ఈజీ అయిపోయింది. అలాగే మనకి ఏంటంటే ఎంత సబ్జెక్ట్ ఏదైనా కావాలంటే కూడా మనం ఇంటర్నెట్ని చూసుకుంటే దాంట్లో కూడా తెలిసిపోతుంది. సో ఎప్పటికైనా ఎవరి ప్రతిభ వాళ్ళు గుర్తించాము అంటే వాళ్ళు తప్పక దాంట్లో పైకి వస్తారు. అలాగే మనం ఏంటంటే ఇందాక ఒక ప్లాంట్ అనేది నేను చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్, దానికి నీళ్లు పోసినప్పుడు అది పైకి వస్తుంది. ఎంత సన్లైట్ ఉండి భూమి ఉన్నా కూడా దానికి నీళ్ళు అనేది వేయాలి. అదే మనం కూడా సంరక్షణ చేయడం అనేది, పిల్లల్ని సంరక్షణ చేయడం అనేది. సో సంరక్షించుకుంటూ రావడం అనేది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, గొంతమ్మ కోరికలు కోరమని నేనేం చెప్పట్లేదు, వాళ్ళు అడిగారని ఇమ్మని అడగట్లా అని చెప్పట్లేదు. దేనికైనా ఒక పాత్రలో పెట్టాలి. మనం ఏంటంటే ఎప్పటికైనా మనం అందరం గైడ్స్, పేరెంట్స్గా ఉన్నాం.